ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు తండ్రి ఆస్తులపైన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందా? వీడియోని స్కిప్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా పూర్తిగా అర్థమవుతుందండి. మొదటిసారిగా నా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం ఆస్తి వివాదం కేసులో దత్తత డీడ్ చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తండ్రి ఆస్తిలో ఇద్దరు కూతుళ్లు న్యాయబద్ధ వారసత్వ హక్కును నిరాకరించేందుకు పథకం ప్రకారమే ఈ డీడ్ను చూపుతున్నారంటూ వ్యాఖ్యానించారు. వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్ చెందినటువంటి భువనేశ్వర్ సింగ్కు ఇద్దరు కూతుళ్లు శివకుమారి దేవి, హార్మోనియా. 1967లో భువనేశ్వర్ సింగ్ అశోక్ కుమార్ అనేటువంటి బాలుని దత్తత తీసుకున్నారు. ఇందుకు సంబంధించి పత్రం, ఫోటో కూడా ఉన్నాయి. అయితే చట్ట ప్రకారం దత్తతకు సంబంధి తెలుపుతూ దంపతులు సంతకాలు దత్తత పత్రం పైన తప్పనిసరి. అయితే దత్తత స్వీకారం పత్రం పైన కేవలం భువనేశ్వరి సింగ్ సంతకం మాత్రమే ఉండడం, దత్తత స్వీకారం కార్యక్రమంలో ఆయన మాత్రమే కనిపించడం వంటి అంశాలు ఎత్తి చూపిన అలహాబాద్ హైకోర్టు ఈ మొత్తం వ్యవహారం చెల్లదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో కుమార్తెలే వారసులంటూ 2024లో డిసెంబర్లో తీర్పు వెలువరించింది. అశోక్ కుమార్ దీనిపైన సుప్రీం ఆశ్రయించారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ల ధర్మాసనం ఇటీవల వాదన విని అలహాబాద్ హైకోర్టు తీర్పును సమర్థించింది. కుమార్తెలకు వారసత్వ హక్కును నిరాకరించేందుకు గ్రామీణ ప్రాంతంలో ఇలాంటివి జరుగుతుంటుందని, దత్తత స్వీకార పత్రం చెల్లదని స్పష్టం చేసింది. భువనేశ్వర్ సింగ్ ఆసక్తి